అభివృద్ధిని అడ్డుకుంటాం, అరాచకాలు సృష్టిస్తామంటే తుక్కు రేగ్గొడతామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. 5 ఏళ్ల వైసీపీ పాలన మొత్తం దోపిడీ దుర్మార్గంగానే జరిగింది తప్ప మరేం లేదన్నారు ఆయన. కన్నుబడ్డ భూమినల్లా కబ్జా చేశారని, పేదల బియ్యం బొక్కిన పేర్ని నానికి చంద్రబాబును అనే హక్కు లేదన్నారు మంత్రి కొల్లు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి వైసీపీ వాళ్లకు మతి భ్రమిస్తోందని కామెంట్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. సర్వే రాళ్లపై తన బొమ్మ వేయించడానికి జగన్ 700 కోట్లు దోచుకున్నారని, దొంగ పట్టాలిచ్చి పేదల భూములు దోచుకున్న నీచుడు నాని అంటూ మండిపడ్డారు మంత్రి. బందరు పోర్టు అక్కర్లేదని సంతకం పెట్టిన ద్రోహి నాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోర్టు ప్రారంభించకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి నాని తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు కొల్లు రవీంద్ర. ఆ రోజున రీసర్వే పేరుతో భూములు కొల్లగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం, ఆ రోజున మరి సర్వేరాళ్ల పేరుతో 700 కోట్ల రూపాయలు, అక్షరాల 700 కోట్ల రూపాయలు బొమ్మలు చెక్కించుకున్నది జగన్మోహన్ రెడ్డి కాదా? ఏదైతే పాస్బుక్లు తరతరాలుగా తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేసే హక్కు ఎవరిచ్చారు? భూ హక్కు చట్టం తీసుకొచ్చి అసలు భూమినే కొట్టేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఈ రాష్ట్రంలో మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు వచ్చినా ఎక్కడా కూడా రెవెన్యూ సమస్యల మీద నిరంతరం ప్రజలకి ఆస్తులను కాపాడినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు 22A అని పెట్టడం, ప్రభుత్వ భూములని పెట్టడం, నిషేధ భూములని పెట్టడం, మీ కన్ను పడితే 22A, మీ కన్ను పడితే ఇది ప్రభుత్వ స్థలం. కలెక్టర్ని బెదిరించి, రెవెన్యూ అధికారుల్ని బెదిరించి భూదోపిడీకి చేసింది జగన్మోహన్ రెడ్డి అనుకో కాదా? ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రిగా ఒక బలహీన వర్గాల నాయకుడు ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి పదవులు ఏదన్నా బలహీన వర్గాలకు ఇచ్చారా? ఇవాళ అత్యంత కీలకమైనటువంటి రెవెన్యూ శాఖని అనగాని సత్యప్రసాద్ గారికి ఇచ్చారని చెప్పి ఈరోజు పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నాడు.